ఈ ముస్లిం సోదరుడు ఏమంటున్నారో వినండి. You Muslim, sir. Would you like to condemn Hamas, sir? Why should I condemn him? For what reason? Would you like to condemn Al-Shabaab, sir? No. Boko Haram? No. Any of the Islamic terrorist organizations? No. You won't condemn? Please condemn him. That's why ఇక్కడ ఆయన అడుగుతున్నారు, ఏమండి మీరు ఇన్ని ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి కదా, మీరు ముస్లిం కదా, మీరు సపోర్ట్ చేస్తారంటే అవునండి సపోర్ట్ చేస్తాను అంటున్నా. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, ముస్లిం సోదరులే దీనికి సమాధానం చెప్పండి. ప్రపంచంలో ఇస్లాం మతానికి విపరీతమైన హేట్రేట్ రోజు రోజుకి పెంచేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు తప్పు ఎవరు చేస్తున్నా తప్పు అని మనం అనాలి, అది మానవ నైజం. వీళ్ళు ఉగ్రవాద సంస్థలను సపోర్ట్ చేయడం ఎందుకంటే వాళ్ళు ముస్లిమ్స్. అది ఎక్కడ లాజిక్? ప్రాణం తీసిన వాడు సైతాన్తో సమానం. ఏ ఖురాన్ చెప్పింది చెప్పండి? మీరు ఇప్పుడు నేను లాటిన్ అమెరికాలో తిరుగుతున్న ఇవన్నీ క్రిస్టియన్స్ దేశాలు నన్ను గెడ్డాలు మీసాలతో చూసి వాళ్ళు చాలా అసహించుకుంటున్నారు. తర్వాత అవి ముస్లిం అని అడిగితే కాదు నేను హిందువుని అనగానే అమ్మ గణేష అని చెప్పి చాలా నవ్వుతూ మాట్లాడుతున్నాను. నేను ఏమంటానంటే ఇది కంటిన్యూ అయితే భావితరాల్లో ఇస్లామిక్ ఉనికి ఆ ప్రజల్ని చాలా దారుణంగా ట్రీట్ చేస్తారు. ఇప్పుడు ఏం చేయాలని విషయం అంటే ఒక ఇస్లామిక్ సోదరులు ఎవరైనా ఉంటే మీరే ముందుకు వచ్చి అలాంటి వీడియోలు తీసుకొని ఒక ముస్లింగా నేను చెప్తున్నాను అది తప్పు, అలా మాట్లాడకూడదు, ఖురాన్ ఎక్కడా చెప్పలేదని ఈ రాంగ్గా ఉన్నవన్నీ రైట్గా పోర్ట్రేట్ చేయాలి. ఎందుకంటే భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్కి చాలా ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచంలో అందరూ హేట్ చేసి పడేస్తున్నారు. ఇప్పుడు షిరియాలా అని చెప్పి ఇప్పుడు నీ దేశం తిండికి తిక్కానాలని 55 దేశాలు ఇస్లాం దేశాలు ఉన్నాయి, తిండికి తిక్కానా లేదు, అల్లర్లో ఉన్నాయి. వాళ్ళు వేరే దేశం వెళ్ళాక మళ్ళీ అక్కడ ఎందుకు ఈ పెంటంతా చేస్తున్నారు నాకు తెలియక అడుగుతున్నాను. తిండికి తిక్కానాలు లేనే కదా ఎన్నో కష్టాలు పడి అక్కడికి వెళ్ళావు దొంగతనంగానే, మళ్ళీ అక్కడికి వెళ్ళాక నీకు దేవుడు పెడుతున్నాడా అన్నం, లేదంటే ఆ దేశాలు పెడుతున్నాయా యూరోప్ దేశాలు? చెప్పండి.